మన ఆరోగ్యాల్ని మనం బాగు చేసుకోవాలి. మనకెవ్వడో తోడుండడు. మన ఇళ్ళని మనం ఇదివరకటి రోజుల్లో ప్రతి పల్లెటూరులోనూ ఇళ్ళ ముందు వెనక ముందు చెట్లుండే, పట్టణాల్లో కూడా ప్రతి ఇంటి ముందు చెట్లు పెట్టుకునేవాళ్ళు. ఆ చెట్టు నీడ కింద ప్రశాంతంగా రాత్రిపూట్ల చెట్ల కింద పడుకునేవాళ్ళం. మా చిన్నప్పుడైతే నేను గుడివాడలో ఉన్నా అంతే, గుంటూరులో ఉన్నా అంతే, చెట్ల కింద పడుకునేవాళ్ళం. గుంటూరులో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన బావి ఉండేది, పెద్ద బావి. ఆ బావి దగ్గర అంత చెట్లు పైనంత ఉండేది, అక్కడికి వెళ్ళి మంచాలు వేసుకు పడుకునేవాళ్ళు. గుడివాడలో ఉన్నప్పుడైతే మా ఇంట్లోనే ఆ ముందు చాలా ఖాళీ స్థలం ఉండేది, చెట్లు బోల్డని ఉండే, పడుకునేవాళ్ళు. విజయవాడకు వచ్చాకైతే అట్లాంటి అవకాశం కలగట్లేదు అనుకోండి. ఈ అర్బనైజేషన్లో ప్రధాన సమస్య ఏమైపోయిందంటే, కొంచెం ఖాళీ దొరికితే ఇంకొక గది కట్టేసుకుందాం అనుకుంటున్నారు, కానీ చల్లటి వాతావరణం కోసం 4 చెట్లు పెంచుకుందాం అనుకోవట్లేదు. ఈ మధ్యన పెంచుతున్నారు. ఎక్కడ? రూఫ్ గార్డెన్స్ అంటే ఇంతెంత చెట్లు డాబా పైన ఉండేటట్టే తప్పించి ఇంటినంతా నీడనిచ్చే చెట్లు కావాలని కోరుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే, ఆ చెట్టు విరిగి పడతాయి వర్షాలప్పుడు, గాలులప్పుడు, అది పెద్ద తలనొప్పి, లేకపోతే రోజు ఆకులు రాలి పడతాయి, అవన్నీ తీసుకోవాలి, అదో పెద్ద చాకిరీ, లేదంటే అవి పడినప్పుడు గోడలు పాడవుతాయి కాబట్టి అన్నటువంటి రూట్లో క్రమంగా చెట్లని దూరం అయిపోయి ఇవాళ హీట్ వేవ్స్ కారణం అదే. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం రోడ్ల మీద మండుటెండ మధ్యలో వెళ్తున్నప్పుడు, చెట్టు కింద నుంచి వెళ్తున్నప్పుడు కాస్త చల్లదనం ఆహ్లాదంగా అనిపిస్తుంది. చెట్టు దాటగానే మండిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకో చెట్టు ప్రాధాన్యత ఎంతో. భవిష్యత్తులోనన్నా ప్రతి ఒక్కళ్ళు తమ ఇళ్ల ముందు లేదా ప్రభుత్వాలు ప్రోత్సహించి రోడ్ల మీదనే ప్రతి ఇంటి ముందు చెట్లు ఉండేలాగా గతంలో పెట్టేవాళ్ళు. అవి ప్రోత్సహించకపోతే ప్రమాదం.